ఇది ఒక చిన్న పట్నం. పాత బస్సులు, రేడియో రాగాలు, కళ్ళలో కలలు. ఇక్కడ స్నేహం, ప్రేమ, ఆశ ఉంటాయి. కానీ ఒక నీడ కూడా దాగి ఉంది. అదే మోసపు నీడ. అర్జున్ అనే ఒక అబ్బాయి ఆదితో, ఆది మళ్ళీ లేటే వచ్చావా, ఈసారి కూడా నీ గిటార్ను వెనక పెట్టుకున్నావా అని అడుగుతాడు. అది విన్న ఆదిత్య, గిటారే లైఫ్ అర్జున్, నీ బాస్కెట్ బంతి కంటే ఎక్కువ అవసరం ఉంది కదా, అలాగే అంటాడు. అది విన్న అర్జున్, బాగా చెప్పావు, కానీ నీ గిటారు, సంగీతము, నీ స్నేహితుణ్ణి మర్చిపోతున్నావు అని అంటాడు అర్జున్. అది విన్న ఆదిత్య, స్నేహితుణ్ణి కాదు, మ్యూజిక్ని జీవితం చేసుకున్నాను అర్జున్ అని బదిలిస్తాడు ఆదిత్య. మాధవి అనే అమ్మాయి లైబ్రరీలోకి వస్తుంది. అక్కడే ఉన్న ఆదిత్యతో, ద సీక్రెట్ గార్డెన్ లైబ్రరీలోనే ఉంది కదా అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య, అవును ఇక్కడే ఉంది, కానీ నిజంగా కావాలంటే నువ్వు నా పక్కన కూర్చో, ఆ కథలో విషయాలన్నీ నేను నీతో పంచుకుంటా అని సమాధానం చెప్తాడు. అప్పుడు మాధవి, అలా అంటే నువ్వు కవిత్వం కూడా రాస్తావా అని అడుగుతుంది ఆదిత్యని. ఆదిత్య, కవిత్వం కాదు, కానీ ఎవరో ఒకరి కోసం మాత్రం గుండె పునరాయిస్తాను అని నవ్వుతో బదిలిస్తాడు. అది విన్న మాధవి చిరునవ్వుతో, ఎవరో ఆ లక్కీ అని అంటుంది. ఆ రోజే మొదలైంది స్నేహం. చిన్న చిరునవ్వులోనే పెరిగింది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. అర్జున్, మాధవి నీకు ఆది పాటలు నచ్చుతాయా అని అడుగుతాడు. అది విన్న మాధవి, చాలా నచ్చుతాయి అర్జున్, ప్రతి పదంలో కూడా ఒక రహస్యం ఉంటుంది, అందుకే ఆది అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. అప్పుడు అర్జున్, అయ్యో నీ కోసం నేనేమేం చేశానో నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు అని చెప్తాడు. అది విన్న ఆదిత్య, నువ్వెప్పుడూ సంతోషం కోసమే మాతో ఉంటావు, కానీ నీకెప్పటికీ ప్రేమ అర్థం కాదు అర్జున్ అంటాడు ఆదిత్య. అప్పుడు మాధవి, ఆది నీలో ఏదో స్పెషాలిటీ ఉంది, నువ్వు నాకు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తావు అని అంటుంది. అది విన్న అర్జున్ కోపంతో, నాకు కూడా ప్రత్యేకత కావాలి, కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు గట్టిగా. స్నేహం, నవ్వు, ప్రేమ ఒకే వేదికపై ముగ్గురు కలిసి ఉన్నారు, కానీ నీడ దగ్గరే ఉంది, అదే మోసపు నీడ. అర్జున్ మాధవితో, నువ్వు ఏదో అనుకుంటున్నావు కదా అని సందేహంగా అడుగుతాడు. అది విన్న మాధవి, ఏంటి అర్జున్ నువ్వేమంటున్నావు, నాకేం అర్థం కావట్లేదే అని బదిలిస్తుంది. అప్పుడు అర్జున్, నువ్వు ఆది గురించి ఏమనుకుంటున్నావు, వేరొకరి కోసం కంటే నువ్వే ఎక్కువ అనుకుంటున్నావా తనకి, అది ఆ స్నేహం నిజమేనా, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. అది విన్న మాధవి, నిజమే అర్జున్, అది నిజమేనా, ఏమో నాకేం అర్థం కావట్లేదు అని బదిలిస్తుంది. అప్పుడు అర్జున్, నేను నిన్ను రక్షించాలనుకుంటున్నా మాధవి, కానీ నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను, నువ్వే తేల్చుకో, తర్వాత అంతా నీ ఇష్టం అని చెప్తాడు. మాధవి కళ్ళల్లో చిన్న సందేహం మెచ్చింది. ఆ సందేహమే మోసపు బీజం. ఆది తన గిటార్తో మాధవి కోసం ఒక పాట పాడతాడు. ఏ మాధవి, ఈ పాట నీకోసమే, చూపులో నీడ, కలలో గాలి, నిన్నే వెతికే నా ప్రాణం అని పాడుతూ ఉంటాడు. అప్పుడు మాధవి, ఆది నువ్వు అందరితో ఇలానే క్లోజ్ అవుతావా అని అడుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం ఉంది, కానీ నిన్ను ప్రేమించేది మాత్రం చాలా ప్రత్యేకం అని బదిలిస్తాడు ఆది. అది విన్న మాధవి, అర్జున్ ఏదో చెప్పాడు, కానీ వదిలేయడం మంచిదనిపిస్తోంది నాకు అని చెప్తుంది. ఆ ఒక్క మాట ఆది మనసును గుచ్చుకుంది. స్నేహం, ప్రేమ, అనిశ్చితి మొత్తం కలిపి ఆ వర్షం కురిసిన రాత్రిలా ఆ రోజు మాధవి చెప్పిన మాట ఆది మనసులో ఉండిపోతుంది. తరువాత రోజు ఆది, అర్జున్ నువ్వు నా గురించి ఏమైనా చెప్పావా మాధవికి అని గట్టిగా అడుగుతాడు. అర్జున్, నాకేం తెలీదు, ఎవరో కొందరు రూమర్స్ నీ మీద క్రియేట్ చేస్తున్నారు, నువ్వేం నమ్మొద్దా అది అని చెప్తాడు అర్జున్. అది విన్న ఆది, నువ్వు నా స్నేహితుడివి, నీ మీద నాకు నమ్మకం ఉంది అర్జున్ అని బదిలిస్తాడు. అప్పుడు అర్జున్, స్నేహమేం పెద్దది కాదు, పేరే ముఖ్యం, ప్రపంచం నీ పేరుతో గులగులా చేస్తుంది, నా పేరు ఎవ్వరూ గుర్తించరు, నీ గురించే అనుకుంటారు అని మనసులో అనుకుంటాడు. ఆ వాక్యం భవిష్యత్తులో బాంబులా పేలబోతుంది. ముందు రోజు రాత్రి కాలేజీలో దొంగతనం జరుగుతుంది. అది తెలుసుకొని ఇన్స్పెక్టర్ కాలేజ్కి వచ్చి, నిన్న రాత్రి కాలేజీలో దొంగతనం జరిగింది, నీ పేరు కూడా ఆ లిస్టులో ఉందా అది అని చెప్తాడు ఇన్స్పెక్టర్. అది విన్న ఆది, లేదు సార్ నేను అక్కడ లేను అని బదిలిస్తాడు. అప్పుడు అర్జున్ తన మనసులో నవ్వుకుంటూ, అరే నువ్వు నిన్న అక్కడే ఉన్నావు కదరా అని చెప్తాడు. అప్పుడు ఆది భయంతో, అరే ఏంట్రా నువ్వు అలా అబద్ధం చెప్తున్నావు, నేను అక్కడ లేను సార్, నిజంగానే లేను,
నిజంగా లేను సార్ అని వదిలిస్తాడు ఆది. నిజం దాగింది, కానీ మోసం మాత్రం ఇంకా కనిపించలేదు. తరువాత అర్జున్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఈ స్టోరీ అంతా చెప్తాడు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మాధవి పక్కనే ఉండి వింటుంది. ఇది విన్న తర్వాత అర్జున్ ఇదంతా నువ్వే చేసావా అని మనసులో అనుకుని వెంటనే ఆది దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఏంటి, ఇది నిజమా? మా స్నేహం, మన ప్రేమ, వీటన్నింటికి వెనక వీడే ఉందా? అయ్యో, ఎంత పని అయిపోయింది అని అనుకుంటాడు ఆది. నిజం బయటకు వచ్చింది. మోసం ముఖం చూపింది. అర్జున్ నిజంగా విలనని అందరికీ తెలిసిపోయింది. ఆది అర్జున్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కోపంతో, ఎందుకు అర్జున్, నిన్ను నమ్మే కదా నీతో స్నేహం చేశాను, నువ్వెందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ బదిలిస్తాడు, నాకు నువ్వు కావాలి, నీ కీర్తి, నీ ప్రేమ, నీ జీవితం ఇవన్నీ నావే, నువ్వు ఇంకెవరితోనూ ఉండకూడదు అని స్వార్థంగా అర్జున్ గట్టిగా సమాధానమిస్తాడు. అప్పుడు ఆది, నేను నిన్ను అసలు ప్రేమించలేదు, నువ్వు నా స్నేహితుడివే కాదు, అసలు నువ్వంటే నాకు ఇప్పుడు ఇష్టం కూడా లేదు అని గట్టిగా బదిలిస్తాడు ఆది. వర్షం కడిగింది, కానీ దోషం కాదు. స్నేహం చనిపోయింది, కానీ ప్రేమ బతికింది. అప్పుడు మాధవి, ఆది అంతా ముగిసిపోయింది. ముగిసిపోవడం కాదు, ఇది ఒక పాఠం. స్నేహం కూడా నీడలా ఉంటుంది, వెలుగున్నంత వరకు మాత్రమే అని అంటాడు ఆది. ప్రేమ గెలిచింది, నీడలు పోయాయి, కానీ కథ ఇంకా గాలిలోనే వినిపిస్తుంది.